నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ రోజు ఈడీ దాడులు హాట్ టాపిక్ గా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో సిట్ చాలా విషయాలు బయటికి తీసింది. ఈడీ కూడా ఎంటర్ అయింది. నిన్న ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి కావచ్చు, అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీపంగా రైట్ హ్యాండ్స్ గా ఉన్న వ్యక్తుల ఇళ్లలో సోదాలు జరిగాయి. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు, వీళ్ళ పేర్లు కూడా అందులో ఉన్నాయి. అంటే ఈ ఈడీ దాడులను ఏ విధంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్నల్ గా ఆయన ఫీలింగ్స్ ఏ విధంగా ఉండొచ్చు? ఈ ఈడీ ఎఫెక్ట్ లిక్కర్ స్కామ్ లో ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్న అంశం ఏంటంటే, లిక్కర్ స్కామ్ భారీ స్కామ్ అని చెప్తున్నారు, అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి అని చెప్తున్నారు. ఇంతవరకు అరెస్ట్ జరగలేదు, ఏమైంది అనేది క్వశ్చన్ చేసుకుంటున్న సందర్భం. అదే చర్చ. నిన్న జరిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ సోదాల్లో 12 ప్రాంతాల్లో సోదాలు జరిగినాయి. పెద్ద టీం వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్ లో అక్యూజ్డ్ గా ఉన్న అందరి ఇళ్లలో సోదాలు జరిగినాయి. అది కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, గోవిందప్పన్ బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సాయి రెడ్డి, చాణుక్య, రాజకాశి రెడ్డి, మొత్తం బ్యాచ్ మొత్తం మీద సోదాలు జరిగినాయి. అయితే ఇప్పుడు మీరు అడిగారు ఈ దాడులు ఎందుకు జరిగినాయి అని. విజయసాయి రెడ్డి గారు దాడులు జరిగిన వెంటనే ప్రెస్లో మాట్లాడుతూ ఈ దాడులు నారా చంద్రబాబు నాయుడు గారు చేపించారు అన్నాడు. అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది స్టేట్ ఆధీనంలో ఉండదు అని ఆయనకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చేపించాలి అని అనుకుంటే 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి అప్పుడే చేపించి ఉండొచ్చు కదా. అంతే కదా. ఇప్పుడు దాకా ఎందుకు ఆగుతాడు? ఆయనకి ఏం సంబంధం? పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అది బేస్లెస్ అలిగేషన్. రెండోది, మరి ఇప్పుడే ఎందుకు జరిగింది? అదే రోజు జగన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్లే సందర్భంలో అంటే ఇంకొక వార్త వినిపిస్తుంది. ఇప్పటిదాకా ఈ స్కామ్లన్నిట్లో కేసుల్లో జగన్ రెడ్డి గారికి సెంట్రల్ శుభ ఆశీస్సులు ఉన్నాయని అందరూ అంటూ ఉన్నారు. అందుకే ఆయన టచ్ చేయలేదు అని ఒక వార్త కూడా వినిపిస్తుంది. కానీ సెంట్రల్ బీజేపీ వాళ్ళ వ్యూహం ఏదన్నా మారిందా? ఇక నుంచి శుభాశీస్సులు ఉండవా అన్న ఆలోచన కూడా ఉత్పన్నం అవుతుంది ప్రస్తుతం. సో ఈ దాడుల నేపథ్యంలో నెక్స్ట్ పాయింట్, విజయసాయి రెడ్డి గారు ప్రెస్ లో ఎందుకు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడారు? చాలా ఫ్రస్ట్రేషన్ అయ్యారు. ఆ దాడులకి ఆయన మాట్లాడిన దానికి సంబంధం లేదు. పార్టీ పెడతానంటారు జూలైలో, అది సందర్భం కాదు కదా. మీడియా పెడతానంటారు ఛానల్, అది సందర్భం కాదు. అంటే దాని వ్యూహం వేరే రకంగా ఉంది, అది ఇంకొక టాపిక్. అది ఆ వ్యూహాత్మకంగా ఆయన మాట్లాడాడు. అది వదిలేస్తే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల నేపథ్యంలో ఎందుకు జరిగింది అనే దాని మీద మనం విశ్లేషణ చేయవలసి వస్తే ఇక్కడ ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ నేను చెప్పబోతున్నా. ఏంటి సార్ ఆ బ్రేక్? వెస్ట్ బెంగాల్లో కోల్ స్కామ్ ఒకటి జరిగింది. బొగ్గు కుంభకోణం. 441 కోట్ల కుంభకోణం టీఎంసీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో వాళ్ళ పరిపాలన టైంలో జరిగింది. అది ఇటీవల వెలుగులోకి వచ్చింది. అందులో దర్యాప్తు విచారణ వేగవంతం అవుతుంది. కొత్త యాంగిల్స్ అందులో వెలుగులోకి వస్తున్నాయి. ఇది మన స్టేట్కి సంబంధించింది కాదు, వెస్ట్ బెంగాల్. దీనికి సంబంధం మన స్టేట్ అక్కడికే వస్తున్నా. ఆ దర్యాప్తు సందర్భంలో ఈ కోల్ స్కామ్ లో ఐపాక్ సంస్థకి సంబంధించిన వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ వ్యక్తి పేరు రిషిరాజ్. బెంగాల్లో స్ట్రాటజిస్ట్ మమతా బెనర్జీ. అదే వ్యక్తి, అదే సంస్థ జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో సేమ్ పర్సన్ ఇక్కడ స్ట్రాటజిస్ట్ ఏపీలో ఆయన పరిపాలించిన ఐడి చేశారు సార్ బహిరంగంగానే. ఇట్స్ ఓపెన్. ఆయన ఆల్రెడీ విచారణ చేశారు. ఐపాక్ స్ట్రాటజిస్ట్ రిషిరాజ్ని బెంగాల్ కోల్ స్కామ్ లో. అక్కడి నుంచి మూలాలు వెతుకుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఇదే రిషిరాజ్ ఇక్కడ కూడా స్ట్రాటజిస్ట్ గా ఉండి అదే టైంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో సంపాదించిన అక్రమంగా కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ ని రియల్ ఎస్టేట్, గోల్డ్, మనీ లాండరింగ్, విదేశాలు అన్ని అయిపోయిన తర్వాత కొంత పార్ట్ ఆఫ్ మనీని బెంగాల్ తరలించారు. ఈ ఐపాక్ రిషిరాజు ద్వారా జగన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ తోటి. సో ఈ లిక్కర్ స్కామ్ కి వెస్ట్ బెంగాల్లో జరిగిన కోల్ స్కామ్ కి లింక్ ఉన్నట్టుగా ఇప్పుడు వార్తల వెలుగులోకి వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి ఆ ఫ్రస్ట్రేషన్ తో ఆయన మాట్లాడారు. అది ఆయనకు అర్థమైంది. ఆయన ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్ దొరికినాయి, మాన్యుస్క్రిప్ట్ దొరికిందని చెప్తున్నాడు ఆయన. అది వేరే విషయం. సో ఇప్పుడు ఈడీ వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటంటే నెక్స్ట్ జరగబోయే సోదాలు. ఈ ఐపాక్ టీం రిషిరాజ్ అన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏరియాల్లో సోదాలు జరుగుతాయి. ఒకవేళ ఆ సోదాల్లో ఇప్పుడు నిన్న జరిగిన సోదాల్లో ఈ ఐపాక్ టీంకి ఆ బెంగాల్ స్కామ్కి సంబంధం ఉంది అని
సపోర్టింగ్ డాక్యుమెంటరీ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమాత్రం దొరికినా ఈ ఐపాక్ వ్యక్తి నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో సోదాలు కూడా చాలా బిగ్ బ్రేకింగ్ సార్ మీరు అన్నట్టు, ఇది మామూలు కాదు. సోదాలు కూడా చేయవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. అనివార్యం, ఎవ్వరు ఆపలేరు. అయితే ఇంకొక క్వశ్చన్ నేనేమంటానంటే, ఇది తెలిసి జగన్ రెడ్డి గారు నిన్న విదేశాలు వెళ్ళిపోయారు, ఎందుకు వచ్చిన గొడవ అని, మళ్ళీ వస్తారో రాదో అని ఒక టాపిక్ వినపడుతుంది. కానీ నేనేమనుకుంటానంటే ఇది కోయిన్సిడెన్స్ అయి ఉండి ఉండవచ్చు, లేదా జగన్ రెడ్డి గారికి ముందుగానే తెలిసి ఉండి ఉండవచ్చు, ఈ టైంలో ఉండకుండా ఉంటే బెటర్ అని అనుకొని ఉండి ఉండవచ్చు. రీజన్స్ ఏమైనా మనం ఊహాజనితమైన అంశం కాబట్టి దాని జోలు వెళ్ళటంలా. కానీ ఈ సోదాలు ఇంతటితో ఆగవు. దీని ద్వారా నెక్స్ట్ ఐపాక్ టీమ్ ఆంధ్రప్రదేశ్లో సోదాలు, నెక్స్ట్ జగన్ రెడ్డి గారు తాడేపల్లి సోదాలు. ఇందులో లింక్ ఎస్టాబ్లిష్ అయితే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పటిదాకా మనం ఇంతే అనుకుంటున్నాం పెద్దదని, వెస్ట్ బెంగాల్ స్కామ్ తో ఇది కూడా లింక్ అప్ అయితే ఇది ఒక భారీ స్కామ్ గా పరిగణలోకి తీసుకోవాలా. అది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాల్లో గనక బయటపడితే, ఎవరైనా ఇన్వాల్వ్ అయితే బయటికి రావటం అనేది సాధ్యం కాదు. అది వీళ్ళకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్, వీళ్ళ బాధ, ఆవేదన అందుకు. ఎందుకంటే అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండే సంస్థ కాదు కాబట్టి ఇది ఒక పెద్ద బిగ్ బ్లాస్టింగ్ జరగబోతుంది రాబోయే రోజుల్లో. అది సెంట్రల్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాబట్టి ఎవరి ఆధీనంలో ఉండదు. ఒకటి. రెండోది, సెంట్రల్ శుభాశిష్యులు మరి ఇక నుంచి ఉండకపోవచ్చు జగన్ రెడ్డి గారు, అందుకే సోదాలు జరిగినాయి అని ఒక టాపిక్ కూడా వినిపిస్తా ఉంది. రైట్, అంటే ఒక సంచలనం చెప్పుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.